నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. నైపుణ్యానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్. యువత కోసం దేశంలోనే మొదటిసారిగా రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామర్థ్యాల అంచనా, లోపాలు తెలుసుకునే అవకాశం, కంపెనీల ఖాళీలు, నిరుద్యోగుల సమాచారం అనుసంధానం. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరణ. తల్లి తర్వాత భార్యాబిడ్డలకే ప్రాధాన్యం ఇవ్వాలి. వారిని వదిలేస్తే అనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ఏపీకి చెందిన ఓ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 పురస్కార ప్రదానం. హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు అందజేత. లండన్లో ప్రదానం చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ. అగ్రిగోల్డ్ భూముల్లో అడ్డగోలుగు పాగా. నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై జోగి రమేష్ కన్ను. నకిలీ పత్రాలతో కుమారుడు బాబాయి పేరిట రిజిస్ట్రేషన్. క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు పంచాయతీ. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్నీల నుండి విడివిడిగా వివరణ తీసుకున్న కమిటీ. నేడు ముఖ్యమంత్రికి క్రమశిక్షణ కమిటీ నివేదిక. క్లస్టర్ వ్యవస్థ రద్దు. స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు. 4 గ్రేడ్లుగా కార్యదర్శుల విభజన. వీరి పేర్లు పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్పు. ఉత్తర్వులు జారీ. 9 రాష్ట్రాలు 3 యూనిట్లలో సర్ ప్రారంభం. తీవ్రంగా వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు. కోల్కతాలో మమతా భారీ ర్యాలీ. 8వ తేదీన సవరణ సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ. జస్టిస్ రంజనా దేశాయి నేతృత్వం. 18 నెలల్లోగా కేంద్రానికి సిఫార్సులు. పెట్టుబడిదారులకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం. దుబాయ్లో పారిశ్రామికవేత్తలతో భేటీలో మంత్రి నారాయణ. భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం. డిసెంబరు నెలాఖరులో ఫ్లైట్ టెస్ట్. 91.7% నిర్మాణ పనులు పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 2000 కోట్ల సాస్కి నిధులతో రోడ్ల నిర్మాణం. సరైన ప్రమాణాలతో పనులు చేపట్టాలి. అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖలో స్వల్ప భూప్రకంపనలు. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి. గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్. లోకో పైలట్ సహా 8 మంది మృతి. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీపంలో ఘటన. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి. న్యాయం చేసే వరకు పోరాడతాం. ఒక్క రోజులో పంట నష్టం ఎలా అంచనా వేస్తారు? కృష్ణా జిల్లా పర్యటనలో వైకాపా అధినేత జగన్. చెరువులకు మంచి రోజులు. జాతీయ స్థాయిలో ప్రయోగాత్మకంగా వెంగళాయపాలెం చెరువు ఎంపిక. భూగర్భ జలాల పెంపుదల. ప్రజలకు ఆహ్లాదకరంగా నిలిచేది అభివృద్ధి. ఈ నెల 11వ తేదీన వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య కార్యదర్శుల సందర్శన. చెరువు అభివృద్ధి పనులిలా. 4 వైపులా చెరువు కట్టల పటిష్టం. నడక మార్గం. కట్టెలపై కొబ్బరి మొక్కలు, గ్రీన్ ఫెన్సింగ్, సిమెంట్ బెంచీలు,
సోలార్ లైట్లు, నక్షత్రవనం అభివృద్ధి, పిల్లల పార్కు, ఓపెన్ జిమ్, ఆడిటోరియం. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.